Hello guys, this is Aditya. Welcome to Java Tutorials Telugu. ఈరోజు మనం జావా ట్యూటోరియల్స్లో బేసిక్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం తెలుసుకుంటాం. బేసిక్ ప్రాజెక్ట్ ఏంటి అంటే క్యాలిక్యులేటర్. ఓకే, బేసిక్ ప్రాజెక్ట్ మన క్యాలిక్యులేటర్ చేసే ముందర అసలు ఈ క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఈస్, నేను ఏం చేశానంటే నేను ఒక క్యాలిక్యులేటర్ని ముందుగానే డెవలప్ చేసి ఉన్నాను. అది దాని ఫంక్షనాలిటీస్ మీకు చూపిస్తాను. ఈ క్యాలిక్యులేటర్ డెవలప్ చేయడం ఏదైతే ఉందో అది ఒకే వీడియోలో రాదు, బికాస్ ఇట్స్ లెంతీ ప్రాసెస్. అది చాలా లెంత్ అయిన ప్రాసెస్. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం పార్ట్ని, ఈ సిరీస్ ఆఫ్ పార్ట్స్ని, అంటే క్యాలిక్యులేటర్ సింపుల్ ప్రాజెక్ట్ చేసే పార్ట్ని చిన్న చిన్న పార్ట్స్గా, భాగాలుగా విభజిస్తాం. ఓకే, ఒక్కొక్క భాగాల్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ గురించి డిస్కస్ చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తాం. ఓకే, ఇది మన క్యాలిక్యులేటర్. ఇక్కడ మీరు చూస్తున్నారే వెనకాల ఉంది, ఇదే మన క్యాలిక్యులేటర్. ఓకే, మన క్యాలిక్యులేటర్లో నార్మల్గా 2 మోడ్స్ ఉంటాయి. ఓకే, దీని ఫంక్షనాలిటీ చూద్దాం. ఇక్కడ ఉన్నవన్నీ మీకు కల్పిస్తున్నవన్నీ ఫంక్షనల్ బటన్స్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఈక్వల్ టు, డాట్, ఇవి నెంబర్ కీస్, ఇది క్లియర్. ఓకే, దీనికి ఒక బఫర్ స్క్రీన్, ఒక మెయిన్ స్క్రీన్, ఒక బఫర్ ఆపరేషన్ స్క్రీన్ ఉంది. సో ఈ క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందంటే మనం ఒక వాల్యూ ఇస్తాం. ఆ వాల్యూని మనం ఏదైనా ఆపరేషన్ బటన్ ప్రెస్ చేయగానే ఫస్ట్ అది బఫర్ స్క్రీన్లోకి మూవ్ చేస్తుంది. ఓకే, ఆ ఆపరేషన్ స్క్రీన్లోకి మూవ్ చేసుకుంటుంది. సెకండ్ టైం మనం ఇచ్చే ఇన్పుట్ని ఈ ఆపరేషన్ని దీని మీద పర్ఫామ్ చేస్తుంది. సో టు నో ఇట్ క్లియర్లీ 1 ప్లస్, సో ముందర ఇచ్చిన ఇన్పుట్ 1, దానికి ఇచ్చిన ఆపరేషన్ ప్లస్ 2 ఈక్వల్ టు 3.0. ఓకే, వన్స్ మనం ఈక్వల్ టు ప్రెస్ చేయగానే ఆపరేషన్ ఇది అనేది క్లియర్ అయింది. అది ఇట్లా ఎందుకు క్లియర్ కావాలి అనేది నేను ఫర్దర్ క్లాసెస్ డెవలప్మెంట్లో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు క్లియర్. నేను ఇది స్పీడ్గా ప్రొవైడ్ చేస్తాను. సో 1 ప్లస్ 2 ప్లస్ 3. Guys, I have a word. సో నేను ఇప్పుడు డైరెక్ట్ కంటిన్యూస్గా ఇన్పుట్ ఇచ్చుకుంటూ వెళ్తాను. 1 ప్లస్ 2 ప్లస్ 3. ఓకే, మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6. ఓకే, 6 మైనస్ 2. నేను ఇంకా ఆపరేషన్ని పొడిగించుకుంటూ వెళ్తే అది అక్కడే క్యాలిక్యులేట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, 2 × 6 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 4. 4 స్టార్ లేదు ఇవ్వబోయేలబ్బా. 4 స్టార్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 స్టార్ 2 ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 4.0. ఓకే, మళ్ళీ 8 ఉంది, దాన్ని 2తో డివైడ్ చేసినాం. ఓకే, సో మీకు బటన్ క్లియర్ చేయగానే 3 స్క్రీన్ల యొక్క బఫర్ క్లియర్ అవుతుంది. వ్యూ, నేను ఇలాగా చెప్పాను మోడ్ అని. ఈ మోడ్ అంటే ఏంటో అనుకున్నారు. లెట్స్ మూవ్ టు మ్యాక్స్ మోడ్. ADVO stands for Aditya version of or advanced version of calculator. Okay, this is our maximum mode. ఇది మన maximum mode. ఇందులో మీరు చూసినట్లయితే సైలో, కాసు, ట్యాన్, అబ్సల్యూట్ వాల్యూ, ఇలా అన్ని రకాల వాల్యూస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ బఫర్ స్క్రీన్తో పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత తెలుసుకుందాం. 4 రూట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2.0. ఇది డబల్ని రిటర్న్ చేస్తుంది. వెల్ వి ప్రెస్ రౌండ్ ద ఫిగర్ విల్ బి కరెక్ట్. ఓకే, మనం పవర్, సీల్, అబ్సల్యూట్ వాల్యూ, ప్లస్ ఆర్ మైనస్ ట్యాన్ ఏదైనా చేయొచ్చు. ఇక సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ పార్ట్ అనేది ఇది. సో మనకి ఇక్కడ ఇంకా హెల్ప్ కూడా ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్తాం. ఇట్స్ అదర్ పార్ట్, మనం దాని తర్వాత చూద్దాం. హెల్ప్లోకి వెళ్ళమంటే మనం
ఏడీవి గురించి తెలుసుకుంటాం. దాని గురించి డెవలపర్ ఇన్ఫో వస్తుంది. ఓకే గాయ్స్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టింగ్ పార్ట్ అని అంటారు. ఇది చాలా సింపుల్ చేయడం, కానీ చూడడానికి చాలా ట్రెండ్గా నీట్గా ఉంది కదా. వావ్, దీని నేను ఎలా చేశానో లేదు కూడా మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ మనం బటన్ ఉంది, ఈ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం బ్యాక్. ఓకే, మనం ఇందులో వచ్చి మిడ్ మోడ్ కూడా మూవ్ చేయకూడదు, మిడ్ మోడ్. సో ఇది ఎలా చేయాలి అనేదాన్ని మీకు చెప్పబోతున్నాను. సో దీన్ని చేయడానికి ముందర మన కంప్యూటర్లో NetBeans ఐడి వేసుకోవాల్సి వస్తుంది. నేను దీనిలో NetBeans ఐడిలో డెవలప్ చేశాను అనమాట. NetBeans ఐడి లేకుండా మనం డెవలప్ చేయలేమా అని మీరు నన్ను అడిగితే డెవలప్ చేయొచ్చు, కానీ ఇంత చక్కగా మన గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రాదు. అందుకని నేను NetBeans ఐడి వాడమని చెప్తాను. NetBeans ఐడి లేకపోతే ఇదంతా మన టెస్ట్లో ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది, అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో NetBeans ఐడి అంటే ఇది ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, ఇదే NetBeans ఐడి 12.4. దీన్ని ఇన్స్టాల్ చేయడం ఎలాగా, ఫస్ట్ మనం ప్రొజెక్ట్ చేయడానికి దీన్ని సెట్టింగ్ అప్ చేయడం ఎట్లాగా అనేది ఇప్పుడు చూపించబోతున్నాను ఈ పార్ట్లో. సో సింపుల్ క్యాలిక్యులేటర్ పార్ట్ 1 వెళ్దాం. సో హౌ టు డౌన్లోడ్ ఇట్ చేసే ముందర నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. సో వెయిట్ ఎ మినిట్. ఓకే గాయస్, మనం ఇప్పుడు NetBeans ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తున్నాము. ఓకే, హియర్ మనకి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే NetBeans IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నట్టు. ఓకే, జస్ట్ హార్ట్ ఫర్ NetBeansకి మెయిల్ సైట్ ఉంది, అందులోకి వెళ్తా. ఎస్, హియర్ మీకు ఆప్షన్స్ చూసినట్లయితే NetBeans 7.3 డౌన్లోడ్ ట్యుటోరియల్ అనే ఉంది. ఇక్కడ మనకి వెల్కమ్ టు NetBeans ఉంది, దీన్ని క్లిక్ చేయండి. NetBeans యొక్క మెయిల్ ఆర్గనైజేషన్ సైట్. NetBeans అనేది జావాలో డెవలప్ చేసే ఒక ఏంటది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడిటర్ అన్నట్టు. ఓకే, NetBeans IDE మీకు ఇందులోకి వెళ్తే NetBeans యొక్క మొత్తం గురించి చెప్తుంది. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే మీరు డౌన్లోడింగ్ పేజ్కి మూవ్ చేయబడతారు. జాగ్రత్తగా మీరు NetBeans యొక్క వెర్షన్ని చూసి డౌన్లోడ్ చేసుకోవాలి. NetBeans 8.0 ఉంది ఇప్పుడు లేటెస్ట్. ఓకే, ఆ తర్వాత నేను వాడేది NetBeans 7.4, ఇప్పుడు లేటెస్ట్ 8.0 ఉంది. మీరు లేటెస్ట్ ఎలా ఓల్డ్ ఎలా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద మీకు చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క సైజ్ ఉంది, ప్యాకేజ్ యొక్క సైజ్. NetBeans మీరు జావా SC ఒకటే కావాలి అనుకుంటే అందులో NetBeans ప్లాట్ఫామ్ SDK SC ఎఫెక్ట్స్ ఉంటాయి, మిగిలినవి ఏమీ ఉండవు. ఈ ప్లాట్ఫామ్లో అయితే ఈ ఫీచర్స్ ఉంటాయి, మిగిలినవి ఉండవు. అదే మీరు C++ అయితే ఈ ప్లాట్ఫామ్స్ ఒకటి ఉంటాయి. సో మనం అయితే అన్నీ డెవలప్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ ఆల్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. 210 MB ఉంది ఇక్కడ సైజు, కంగారు పడకండి, ఇది నెంబర్గా డౌన్లోడ్ అవుతుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఓకే, సో వన్స్ వి డౌన్లోడెడ్ ద SDK, డౌన్లోడ్ చేసిన తర్వాత ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపించబోతాను. ఫస్ట్ మీ NetBeans ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. ఓకే, దాన్ని డబల్ క్లిక్ చేయండి. ఫస్ట్ ప్యాకేజ్ అన్ప్యాక్ అవుతుంది. NetBeans వేయడం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే NetBeans ఇన్స్టాల్ చేసేటప్పుడు అది టామ్కాట్ అపాచీ గ్లాష్ ఫిషర్, టామ్కాట్ అపాచీ గ్లాష్ ఫిషర్ రెండు ఆప్షన్స్ని మనకు చూపిస్తుంది. ఆ రెండు మనం వెబ్సైట్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఆ రెండు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్స్టాలర్ రన్ టైమ్స్లో గ్లాస్ ఫిష్ సర్వర్ ఓపెన్ సోర్స్ కూడా ఉంది. సో ఇక్కడ కస్టమైజ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అపాచీ టామ్కాట్ కూడా నాకు కావాలి. సో నెక్స్ట్ లైసెన్స్ అగ్రిమెంట్, నెక్స్ట్
జే యూలిట్లీ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. లాజిస్టాల్లో జే యూలిట్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో లేదు దీనికి చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓల్డర్ వర్షన్ ఆఫ్ జేడీకే ఉంది, మీ దగ్గర అప్డేట్ చేసుకోండి అని చూపిస్తుంది ఒరాకిల్ నుంచి. సో ఇది మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు కాదు అనుకుంటే డబల్ క్లిక్ చేయండి ఇక్కడ లింక్ మీద. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావాని మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. ఒరాకిల్ పేజ్కి మనల్ని తీసుకెళ్తుంది. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావాని ఏం చేయండి, డౌన్లోడ్ చేయండి. ఓకే, గ్లాస్ ఫిష్ ఎక్కడ ఇన్స్టాల్ కావాలి, టాప్ క్యాట్ అపాచీ అన్నిటికీ లేదు. రూటింగ్ చేస్తున్నాను. రూటింగ్ అంటే ఏంటో అనుకోకండి, లేదు ఒక సెలెక్టెడ్ ఫోల్డర్లో మాత్రమే వీటిని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే లేదా ఆ ఫోల్డర్లో అయితే అన్ని సాఫ్ట్వేర్ సేఫ్గా ఉంటాయి, అది అక్కడే పెడుతుంటాను. చెక్ ఫర్ అప్డేట్స్. మీకు అప్డేట్స్ కావాల్సి వస్తే దీన్ని క్లిక్ చేయండి, లేదంటే లేక అప్డేట్స్ కావాలి. సో ఇది అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యి కలెక్ట్ అవుతుంది. సో ఇట్స్ లెంతీ ప్రాసెస్, మనం ఈ ప్రాసెస్ అంతా చూడక్కర్లేదు. సో వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక కంటిన్యూ చేద్దాం. So wait a minute. So we have successfully installed NetBeans. ఇక్కడ NetBeans ఐకాన్ వస్తుంది మీకు డెస్క్టాప్ మీద కానీ స్టార్ట్ మెనూలో కానీ మనం క్లిక్ చేసి రన్ చేసినట్లయితే NetBeans ఓపెన్ అవుతుంది. ఇక్కడ NetBeans ఉంది చూడండి, ఇక్కడ NetBeans ఉంది. ఓకే, NetBeans స్టార్టింగ్ ఇలాంటి ఒక లోడర్ వస్తుంది, ఒక స్క్రీన్ వస్తుంది. అది మన మాడ్యూల్స్ అన్నిటిని లోడ్ చేసుకుంటుంది. మాడ్యూల్స్ని మన ప్రొజెక్ట్స్ని అన్నింటినీ లోడ్ చేసుకున్న తర్వాత NetBeans ఐడి ఓపెన్. సో NetBeans ఐడి ఇట్లా ఉంటుంది. ఓకే, ఫస్ట్ లుక్. సో ఇది మీకు స్టార్టప్ మీద కల్పించకూడదు అనుకుంటే ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే NetBeans 8.0 అవైలబుల్ అని కల్పిస్తుంది. నేను ఆల్రెడీ NetBeans 7.4 ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ అప్డేట్స్ అవైలబుల్ క్లిక్ చేశాను కదా, అప్డేట్స్ వచ్చాయి. సో నేను దీన్ని అప్డేట్స్ అన్నిట్లో ఏం చేస్తానంటే అప్డేట్ చేసుకుంటాను. ఓకే, ఇది ఇట్లా జరుగుతుండగా మనం బీచ్లోకి స్క్రీన్ ఇట్లా పెట్టండి. ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్, జావా. క్రియేటింగ్ జావాస్. మీరు NetBeansలోకి ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో జావా అప్లికేషన్ ఇట్లా టీ కప్స్ వస్తాయి. నెక్స్ట్ జావా అప్లికేషన్ యొక్క పేరు అడుగుతుంది. నేను క్యాలిక్యులేటర్ చూపిస్తాను కాబట్టి క్యాలిక్యులేటర్. నేను జావా అప్లికేషన్స్ని కూడా నేను ఒక చోటకి రూట్ చేయబోతున్నాను. ఇక్కడైతే నా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇల్లులోకి రూట్ చేస్తాను. ఓకే, ఫినిష్. వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది, ఎంతసేపు ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో క్యాలిక్యులేటర్ మెయిన్ క్లాస్ వచ్చింది చూడండి, ఇక్కడ క్యాలిక్యులేటర్ క్రియేట్ అయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ పార్ట్లో మనం క్యాలిక్యులేటర్ లోపల GUI డిజైన్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి.
ఏమైనా వీడియోపై ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.